ఈరోజు నేను నా చెల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. హే హాయ్ మామ, దిస్ ఇస్ అర్జున్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తుంటే గంట సేపు అయినా బస్సు రానే రావట్లేదు. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, చెమటలు గారిపోతున్నాయి. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు బస్సు వచ్చింది. బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసినాం. ఊరు పొలిమేర దగ్గర దిగి మా బొమ్మడి దగ్గర ఫోన్ చేసి పికప్ చేసుకోవడానికి వచ్చిండు. ఊర్లోకి వెళ్ళేటప్పుడు చూడండి మా బాగా పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎంత బాగుందంటే చుట్టూ పొలాలు, బత్తాయి తోటలు, పత్తి తోటలు, పుచ్చకాయ తోటలు ఇవే ఉంటాయి. మొత్తం తోటలే ఉంటాయి. బాగుంటుంది మా ఊరు మాత్రం. చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వస్తాయా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకొని అయినా పోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడనే ఉంటాయి. ఆ పొలాల మధ్యలో ఆడుకోవడం, ఆ కాలువ దగ్గర ఆడుకోవడం, ఎప్పుడు ఆడుకోవడం. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు. కూర్చోబెడితే తిను తిను అని ఇంకా బతలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటాయి. మా ఫీలింగే వేరు. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తే మస్తు బాగా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు మీకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఏవో ఒకటి ఉంటుంటాయి. కానీ ఇప్పుడు చాలా మంది ఎవరం వెళ్ళట్లేదు, మనం బిజీ పనులలో. అలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. నేను ఇంటికి వెళ్ళంగానే మా నాయనమ్మ చెనక్కాయలు తెచ్చి నా చేతిలో పెట్టింది. మేమైతే చెనక్కాయలు అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చెనక్కాయలు తినేసిన తర్వాత బయటకు వెళ్దాం అని చెప్పి బయటకు వెళ్తే నాకు బ్రహ్మజముడు మొక్క కనపడ్డది. పండుబడ్డాయని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తే అవి ముళ్ళు ఘోరంగా గుచ్చుకున్నాయి. నేను ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ చేతిలో నాకు సావే. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? మొత్తానికి అయితే ఏదోలాగా కొన్ని కాయలు నింపుకొని తినేసిన. మా అమ్మమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు చూసి అయితే ఏమనలేదు, అన్నం పెట్టింది. ఫుల్గా తినేసి హ్యాపీగా పడుకున్నామా. మీరైతే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వెళ్ళొస్తా, ఉంటా మరి, బాయ్.